షలోమ్ అలెఖేమ్. ఈ వీడియోలో మనం హీబ్రూ లాంగ్వేజ్లోని సెకండ్ లెటర్ గురించి మనం తెలుసుకుందాం. సో మన లాస్ట్ వీడియోలో నేను మీకు అన్ని లెటర్స్ 22 హీబ్రూ లాంగ్వేజ్లో ఉన్న 22 లెటర్స్ గురించి నేను మీకు చెప్పాను. ఈ వీడియోలో మనం హీబ్రూ లాంగ్వేజ్లోని సెకండ్ లెటర్ అయిన బేత్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ లెటర్ ఏంటి? ఆలెఫ్. ఫస్ట్ లెటర్ వచ్చేసరికి ఆలెఫ్. ఐ హోప్ మీరు అందరూ ఇవి రాయటం ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నా. దయచేసి ప్రాక్టీస్ చేయండి, రాయడం నేర్చుకోండి. ఎప్పుడైతే మనం రాసి దాన్ని ప్రాపర్గా నేర్చుకుంటామో దాన్ని మనకు చదవడం కూడా ఈజీ అవుతుంది. సో ఇది ఒక చిన్న టెక్నిక్. మనం చదువుతాం కదా, రాసే అవసరం ఏమి ఉండదు కదా అని మనం అనుకుంటాం. కానీ చదవడానికి, ఆ లెటర్స్ని మనం గుర్తించడానికి మనం రాస్తేనే మనం మెమరైజ్ చేయగలుగుతాం. ఓకే, ఈరోజు సెకండ్ లెటర్ వచ్చేసరికి బేత్. లాస్ట్ వీడియోలో నేను మీకు ఒక విషయాన్ని చెప్పాను. ఏమనంటే, ఉన్న ఈ 22 లెటర్స్లో 5 లెటర్స్ అనేవి సోఫిత్ ఫామ్స్లో ఉంటాయని చెప్పాను. సోఫిత్ ఫామ్, దీన్నే మనం ఫైనల్ ఫామ్ అని కూడా చెప్పాం. వీటిలో నేను మీకు కొన్ని చెప్పాను. అందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం మీమ్ అనే లెటర్ తీసుకుంటే మనం మీమ్ని ఒక వర్డ్లో స్టార్టింగ్లో కానీ మిడిల్లో కానీ రాసినప్పుడు మనం ఆ వర్డ్ని, ఆ లెటర్ని ఇలా రాస్తాం. అదే ఒక సెంటెన్స్ లేకపోతే ఒక వర్డ్ ఎండింగ్లో మనం రాసినప్పుడు మీమ్ని ఇలా రాస్తాం. సో ఈ 5 లెటర్స్ అనేవి ఏంటంటే, మనం రాసే ఆ ప్యాటర్న్ మారింది, సౌండ్లో చేంజ్ ఏమి ఉండదు, ప్యాటర్న్ మారింది. ఇప్పుడు ఇంకొన్ని లెటర్స్ ఉన్నాయి, ఈ 22 లెటర్స్లోనే కొన్ని లెటర్స్ ఉన్నాయి. ఆ లెటర్స్ ఏంటంటే వాటి సౌండ్ మారుతుంది. ఓకే, వాటి సౌండ్ మారుతుంది. రాసే ఫార్మేట్ అంతా సేమ్ ఉంటుంది, కానీ అడిషనల్గా ఒక డాట్ అనేది అందులో ఉంటుంది. సో డాట్ ఉంటే ఒక ప్రొనౌన్సియేషన్, డాట్ లేకపోతే ఒక ప్రొనౌన్సియేషన్, డాట్ ఉంటే ఒక సౌండ్, డాట్ లేకపోతే ఇంకొక సౌండ్ వస్తుంది. సో ఈ డాట్ని మనం ఏమంటామంటే దాగేష్ అంటాం. దాగేష్ అంటే అర్థం ఏంటంటే స్ట్రాంగ్ అని కానీ లేదా హార్డ్ అని కానీ అర్థం దాగేష్ అంటే. సో ఇలా ఏ లెటర్స్ ఉంటాయి అంటే వాటిని మనం బె, గెత్, కే, ఫెత్, వీటిని బెగెత్ కెఫెత్ లెటర్స్ అంటాం. సో ఇవన్నీ లెటర్స్ అంటే టోటల్ 6 లెటర్స్ ఉంటాయి. ఏంటి పేరు ఇలా విచిత్రంగా ఉంది? బెగెత్ కెఫెత్ ఏంటి అంటే, విచిత్రమైన పేరేం కాదు. ఈ వర్డ్ని ఆ వర్డ్ ఏవైతే ఈ బెగెత్ కెఫెత్ లెటర్స్ అని అంటున్నామో ఆ లెటర్స్ యొక్క ఫస్ట్ సౌండ్స్తో ఈ వర్డ్ని తయారు చేశారు. సో బెగెద్లో బి స్టాండ్స్ ఫర్ బేత్. బి అనేది బేత్, జీ అనేది గీమెల్, డి అనేది దాలెత్, కా అనేది కాఫ్, ఫ్ అనేది పే, ట అనేది టౌ. సో ఈ 6 లెటర్స్ వచ్చేసరికి బెగెత్ కెఫెత్ లెటర్స్ అంటారు. ఈ బెగెత్ కెఫెత్ లెటర్స్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే, వీటికి టూ టైప్స్ ఆఫ్ సౌండ్స్ ఉంటాయి. ఒక్కొక్క కాంటెక్స్ట్లో వాటి సౌండ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇలాంటి కేటగిరీకి చెందిన లెటరే మనం ఇప్పుడు నేర్చుకోబోయే సెకండ్ లెటర్ బేత్. ఏంటి? బేత్. సో ఈ బేత్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ డాట్ ఇందులో ఉంటే, దాగేష్ ఇందులో ఉంటే, దీనికి బేత్ అనే సౌండ్ ఉంటుంది. దీని ప్రొనౌన్సియేషన్ వచ్చేసరికి బా. ఒకవేళ ఇన్ కేస్ ఇందులో డాట్ లేకపోతే దీన్ని వేత్ అంటాం. వా. ఓకే, ఇది వా. ఇది ప్రతి సందర్భంలోని డాట్ ఉంటే బా, డాట్ లేకపోతే వా అంటే కాదు. సందర్భాన్ని బట్టి మారుతుంది. బట్ ఫర్ ది టైం బీయింగ్, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను మీకు ఇలా డిఫరెన్స్ చెప్తున్నాను. సో డాట్ ఉంటే బా, డాట్ లేకపోతే వా. డాట్ ఉంటే బా, డాట్ లేకపోతే వా.
ఇలా ఈ 6 బేత్, గీమల్, దాలెత్, కాఫ్, పే, టౌకి వీటికి డాట్స్ ఉంటే వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ మారుతుంది. ఒక్కొక్క లెటర్ గురించి స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు వాటి గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈరోజు మన సెకండ్ లెటర్ వచ్చేసరికి బేత్. సెకండ్ లెటర్ వచ్చేసరికి బేత్. ఈ బేత్ గురించి మనం చెప్పుకోవాలి అనుకుంటే, సో ప్రతి లెటర్కి కూడా ఫస్ట్ నేను ఏం చేస్తాను, దాని ఫామ్ రాసేస్తాను. ఇది మన బ్లాక్ అనుకుంటే, ఇది మన బ్లాక్ ఆఫ్ రైటింగ్ అనుకుంటే, ఫస్ట్ ఇలా ఒక స్ట్రోక్ పెట్టి దీన్ని కిందకి దించి ఇలా రాయాలి. ఇలా రాసి ఒక డాట్ పెట్టాలి. సో ఇది మొత్తం తగ్గించేయకూడదు, అలాని మొత్తం పెంచేయకూడదు. సో సరిసమానంగా రాయాలి. ఓకేనా, సరిసమానంగా రాయాలి. సరిసమానంగా అంటే ఎలా రాయాలి? ఈ కింద గీసే ఈ లైన్ కంటే కొంచెం చిన్నగా గీయాలి. ఈ కింద గీసే లైన్ కంటే కొంచెం చిన్నగా గీయాలి. మళ్ళీ చూపిస్తున్నాను. పైన లైన్ గీయాలి, రౌండ్గా కిందకి దించాలి, కింద లైన్ కొంచెం పెద్దగా పెట్టాలి. అండ్ తర్వాత కేర్ షుడ్ బి టేకెన్ దట్ ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ అనేది బయటికి ఎక్స్టెండ్ అయ్యి ఉండాలి. సో అలా రాయకుండా ఇలా రాసి వదిలేస్తే ఇది వేరే లెటర్ అవుతుంది, ఇది రాంగ్. సో ఖచ్చితంగా కార్నర్ అనేది బయటికి ప్రొట్రూడ్ అయ్యి ఉండాలి. ఓకే, డాట్ పెట్టినా డాట్ పెట్టకపోయినా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి డాట్ పెట్టి ఇది బేత్, డాట్ తీసేసి ఇది వేత్ అని మనం నేర్చుకోవాలి. ఓకేనా, దీని రైటింగ్ వచ్చేసరికి ఇలా రాయాలి. మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా రాసి చూపిస్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇలా ఒక లైన్ గీసి రౌండెడ్గా కిందకి దించి, కింద నుండి ఒక లైన్ గీసి మధ్యలో ఒక డాట్ పెడితే ఇది మన బేత్. దీని గిమాట్రియల్ వాల్యూ వచ్చేసరికి 2. నెంబర్ 2. ఈ బేత్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే, యాక్చువల్గా హీబ్రూలో బేత్ అంటే హౌస్, ఇల్లు అని అర్థం. బేత్ అంటే ఇల్లు అని అర్థం. సో మనందరికీ బాగా తెలిసిన వర్డ్ ఏంటి అంటే బేత్ ఏల్. హీబ్రూలో ఇలా రాస్తే మనం బేత్ ప్లస్ ఏల్, హీబ్రూలో బేతేల్ ఇలా రాస్తాం. సో బేత్ అంటే హౌస్, ఎల్ అంటే గాడ్. బేతేల్ అంటే ఏంటి? దేవుని ఇల్లు. అలాగే మనకు బాగా ఫెమిలియర్ అయిన ఇంకొక వర్డ్ ఏంటంటే బెత్లెహేమ్. హీబ్రూలో రాస్తే బేత్ లెహేమ్. బేత్ అంటే ఇల్లు, హౌస్. లెహేమ్ అంటే బ్రెడ్, రొట్టె. సో బెత్లెహేమ్ అంటే ఏంటి? రొట్టెల ఇల్లు. సో ఇవన్నీ కూడా మనకి ఫెమిలియర్ అయిన, బేత్తో ఉన్న ఫెమిలియర్ అయిన వర్డ్స్ అన్నమాట. ఇప్పుడు ఈ బేత్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఆల్రెడీ టైం ఎక్కువైపోతుంది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి తోరా ధర్మశాస్త్రం తీసుకుంటే, ధర్మశాస్త్రంలో ఫస్ట్ పుస్తకం ఏంటి? ఇంగ్లీష్లో జెనెసిస్ అంటాం, తెలుగులో ఆదికాండం అంటాం. హీబ్రూలో ఫస్ట్ బుక్ని ఏమని అంటామంటే బెరేషీత్ అంటాం. బెరేషీత్. ఈ బెరేషీత్ అనే వర్డ్ రాస్తున్నాను ఇక్కడ. బెరేషీత్. ఈ బెరేషీత్ అనే వర్డ్ మన ధర్మశాస్త్రంలో, మన తోరాలో, లేకపోతే పాత నిబంధనలో ఫస్ట్ పుస్తకంలో ఉన్న ఫస్ట్ పుస్తకం పేరు బెరేషీత్. ఇందులో ఉన్న ఫస్ట్ లెటర్ ఏంటి? బేత్. అండ్ తర్వాత ఇందులో ఉన్న ఫస్ట్ బుక్ పేరులో ఉన్నది బేతే. అలాగే
ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వెర్స్లో ఉన్న వర్డ్ కూడా బేత్తోనే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ వర్డ్ కూడా మనకి బేత్తోనే స్టార్ట్ అవుతుంది. సో బేత్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాం? మన హీబ్రూ ఆల్ఫాబెట్స్లో లేకపోతే హీబ్రూ ఆలెఫ్బెట్స్లో ఫస్ట్ ఆలెఫ్ అని నేర్చుకున్నాం. కానీ ఇక్కడ మనకి తోరా ఏదైతే ఉందో, మనకి ఫస్ట్ బిగినింగ్ ఏదైతే ఉందో, దేవుడు బిగినింగ్ని బేత్తో స్టార్ట్ చేశాడు, ఆలెఫ్తో కాదు. ఓకే, బేత్తో స్టార్ట్ చేశాడు. ఎందుకు బేత్తో స్టార్ట్ చేశాడంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఏమనంటే బేత్ అంటే ఇల్లు అని చెప్పాను. బేత్ అంటే ఇల్లు అని చెప్పాను. దేవుడు ఫస్ట్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇల్లు కట్టాలి, అంటే ఒక నివాస స్థలం కట్టాలి అనేది ఆయన ఇంటెన్షన్. అందుకే నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో ఏం చెప్పాను? భూమి శూన్యంగా నిరాకారంగా ఉండటానికి కాదు, ఈ సృష్టి శూన్యంగా నిరాకారంగా ఉండటానికి కాదు, కానీ నివాసయోగ్యంగా ఉండడానికి. ఎవరికి నివాసయోగ్యంగా ఉండడానికి? ఒకటి, మనుషులకు నివాసంగా యోగ్యంగా ఉండడానికి. రెండోది, దేవునికి నివాసయోగ్యంగా ఉండడానికి. దేవునికి నివాసయోగ్యంగా ఉండడానికి ఈ భూమిని, ఈ సృష్టిని దేవుడు సృష్టించాడు. సో అందుకని ఆయన యొక్క ఫస్ట్ ఆలోచనని, ఆయన యొక్క కోరికని మొట్టమొదటిగా దేవుడు ఈ బేత్ అనే అక్షరం ద్వారా మనకి వ్యక్తపరిచాడు. బేత్ అనే అక్షరం ద్వారా మనకి దేవుడు వ్యక్తపరిచాడు. అలాగే ఈ బేత్ అనే దాని యొక్క గిమాట్రియల్ వాల్యూ, గిమాట్రీ అంటే ఏంటో చెప్పాను కదా, గిమాట్రియల్ వాల్యూ వచ్చేసరికి 2. మనం ఈ బేత్ అనే అక్షరాన్ని రాసేటప్పుడు కూడా మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఉన్న అన్ని సైడ్స్, ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, థర్డ్ సైడ్, ఈ అన్ని సైడ్స్ కూడా క్లోజ్ అయి ఉన్నాయి. ఎటొచ్చి ఫోర్త్ సైడ్ ఓపెన్గా ఉంది. ఎటొచ్చి ఫోర్త్ సైడ్ అనేది ఓపెన్గా ఉంది. దేవుడు ఇల్లుని ఇలా ఓపెన్గా ఎందుకు కట్టాడు అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, బేత్ యొక్క గిమాట్రియల్ వాల్యూ ఎంత అని చెప్పాను? 2 అని చెప్పాను. 2 అంటే మనకి ఇక్కడ డ్యుయాలిటీ, ప్లూరాలిటీ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. సో దేవుడు మనిషికి ఫ్రీ విల్ ఇచ్చాడు. అంటే తన నిర్ణయాలు, తన ఆలోచనలు తను ఆలోచించుకునేలాగా, తన నిర్ణయాలు తను నిర్ణయించుకునేలాగా ఇండిపెండెన్స్, ఫ్రీ విల్ ఇచ్చాడు అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. దేవుడు ఈ 3 సైడ్స్ని కూడా క్లోజ్ చేసినప్పటికీ మనకి ఫోర్త్ సైడ్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేయడానికి దేవుడు విడిచిపెట్టాడు. ఈ సృష్టి అంతటినీ కూడా ఆయన క్రియేట్ చేసి, ఇక్కడ మనం 2 పిక్చర్స్ చూడవచ్చు. ఒకటి క్లోజ్డ్, ఓకే, ఈ ఏరియా అంతా క్లోజ్డ్ ఏరియా. ఓకే, మళ్ళీ ఇక్కడ గీస్తున్నాను. ఈ ఏరియా అంతా కూడా క్లోజ్డ్ ఏరియా, ఈ ఏరియా అంతా ఓపెన్ ఏరియా. దేవుడు ఇక్కడ మనల్ని చూస్ చేసుకోవడానికి ఫ్రీ విల్ అనేది కాన్సెప్ట్ మనకు అర్థం అవడం కోసం ఈ యొక్క లెటర్ యొక్క కర్వేచర్, ఈ లెటర్ యొక్క ఏమంటారంటే స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ మనకి ఏం తెలియజేస్తుందంటే, దేవుడు మనల్ని చూస్ చేసుకోవడానికి, అంటే మనకి చూస్ చేసుకున్న ఆప్షన్ ఇవ్వడానికి డ్యుయాలిటీ గురించి, ఈ ప్లొరాలిటీ గురించి ఫ్రీ విల్ దేవుడు మనకి ఇచ్చాడు అనేది ఇది సింబలైజ్ చేస్తుంది. దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు అనేది సింబలైజ్ చేస్తుంది. ఆల్దో ఉన్న 4 డైరెక్షన్స్లో 3 డైరెక్షన్స్ క్లోజ్ అయిపోయినప్పటికీ ఫోర్త్ డైరెక్షన్ దెర్ ఈజ్ ఏ ఓపెనింగ్ టు ఎక్స్ప్లోర్, ఓపెనింగ్ టు బీ ఇండిపెండెంట్, ఓపెనింగ్ టు చూస్ ఆన్ యువర్ ఫ్రీ విల్. సో మనకి దేవుడిచ్చిన ఆ స్వతంత్రతను బట్టి మనం ఎంపిక చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అనేది ఇది రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది మనం అంటే ఈ ఫ్రీ విల్ అనేది మనకు కావాలి అంటే, ఇప్పుడు ఈ బేత్ అనే అక్షరం లేకపోతే కంప్లీట్గా అంతా ఖాళీ. ఇప్పుడు ఇది సృష్టి అనుకుందాం. బేత్ అనే అక్షరం లేకపోతే మొత్తం కంప్లీట్లీ ఖాళీగానే ఉంది. అదే ఇప్పుడు మనం చూస్ చేసుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే మొత్తం కంప్లీట్లీ నథింగ్, ఏమీ లేదు. ఇప్పుడు ఇదే బేత్ అనే అక్షరాన్ని మనం తీసుకుంటే ఇక్కడ మనకి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఇన్సైడ్, 2 అవుట్ సైడ్. ఒకటి పాజిటివ్, 2 నెగిటివ్. ఒకటి గుడ్, రెండోది బ్యాడ్. ఒకటి డివైన్, రెండోది ఈవిల్. సో ఇలా మనకి ఏమవుతుందంటే చూస్ చేసుకోవడానికి మనకు ఒక మీడియం ఏర్పడుతుంది అనమాట. సో బేత్ అనేది ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా దీని గురించి చెప్పడానికి చాలానే ఉన్నాయి కానీ, బట్ మెయిన్ ఐడియాలజీ అనేది నేను మీకు తెలియజేస్తున్నాను.
మెయిన్ ఐడియాలజీ అనేది నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఇది మన బేత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ బేత్ అనే అక్షరం దేవుడు ఎందుకు యూజ్ చేసి ఈ క్రియేషన్ని స్టార్ట్ చేశాడు అంటే, ఫస్ట్ థింగ్ నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగా, ఫస్ట్ థింగ్ ఒక నివాస స్థలాన్ని తయారు చేయడానికి బెరెషిత్ అని రాశాను కదా, బెరెషిత్ అంటే బిగినింగ్. ఒక ఆరంభాన్ని దేవుడు స్టార్ట్ చేయడానికి దేవుడు ఈ బేత్ని యూజ్ చేశాడు. అలాగే ఈ బేత్ అంటే బర్ఖా అంటే బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ అంటే మనం అనుకుంటాం కారులో, చదువో, డబ్బులో, తెలివితేటలో, ఇవన్నీ చాలా 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 అనుకుంటాం. కానీ వాస్తవంగా మనకున్న బ్లెస్సింగ్ ఏంటి అంటే, దేవుడు మనకిచ్చిన బ్లెస్సింగ్ ఏంటంటే, ఈ నేచర్లో ఏ జంతువుకి కానీ, ఏ వస్తువుకి కానీ, ఏ ప్రాణికి కానీ లేని ఒక గొప్ప బ్లెస్సింగ్ ఏంటి అంటే ఇండివిడ్యువాలిటీ ఆర్ ఫ్రీ విల్. దేవుడు మనకిచ్చిన బ్లెస్సింగ్ ఏంటి అంటే, మన సొంతంగా మనం ఉండగలగడం, ఇండిపెండెంట్గా ఉండగలగడం, ఇండివిడ్యువల్గా ఉండగలగడం, మన ఫ్రీ విల్తో దేన్నైనా ఎంపిక చేసుకోగలిగే క్యాపబిలిటీస్ దేవుడు మనకిచ్చాడు. సో ఈ బెరెషిత్ అనేది ఒక ఆరంభంగా ఉంది, బేత్ అనేది ఒక ఆరంభంగా ఉంది, బేత్ అనేది ఒక బ్లెస్సింగ్గా ఉంది, బేత్ అనేది ఒక ఇల్లుగా కూడా ఉంది. ఈ ఇల్లు ఎలాంటి ఇల్లు అంటే, క్లోజ్డ్గా మనల్ని అందులో ఒక నూతులో కప్పలాగా ఉంచేలాంటి ఇల్లు కాదు. అది ఎలాంటి ఇల్లు అంటే, మనం ఎక్స్ప్లోర్ చేయడానికి, మనం నేర్చుకోవడానికి, మనం తెలుసుకోవడానికి ఉపయోగపడే ఇల్లుగా ఉంది. సో ఇలా బేత్ గురించి చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఫైనల్గా ఇంకొకసారి ఈ బేత్ని రాయడం చూపించి నేను ఈ వీడియో క్లోజ్ చేస్తాను. సో ఇది మన స్పేస్ ఆఫ్ రైటింగ్ అయితే, ఫస్ట్ ఒక లైన్, కింద ఒక లైన్, చుక్క పెడితే బేత్, చుక్క తీసేస్తే వేత్, చుక్క పెడితే బా, చుక్క లేకపోతే వా. ఇంకో వీడియోతో మనం కలుసుకుందాం. తొందరబ్బా లహిత్ రావత్.